అండి ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది కటింగే కాదండి, దీంట్లో ఒకటి స్టిచ్చింగ్ కూడా మీకు పోస్ట్ చేస్తానన్నమాట. కటింగ్ స్టిచ్చింగ్ ఇక్కడ నుంచి కటింగ్ చేసింది స్టిచ్చింగ్ కూడా చూపించాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐపని ఆప్షన్ ఉందండి, దాని పాయింట్స్ కూడా ఇచ్చేయండి. మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసేయండి. ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని టైట్ కుట్ల వద్దకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాను. జెయింట్స్ అనేది నా వైపు నుండి గుర్తుంచుకోండి, ఓపెన్స్ అటువైపు ఉందన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ చూడండి, బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు. ఇక్కడ నేను ఎలా కట్ చేశానో దాన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. నేను ఎలాంటి స్పీడ్ పెట్టట్లేదు, వీడియో కోసం అని చెప్పేసి స్లోగా కట్ చేయట్లేదు అనమాట. అంటే నేను రోజు ఏ విధంగా కట్ చేస్తానో అదే మీకు చూపిస్తాను. చూడండి, సైడ్ వైపున ఒక లైన్ వేసేసాను, హైట్ దగ్గరికి కూడా ఒక లైన్ వేసేసాను. హైట్ చెక్ చేసుకున్నప్పుడు 1/4 ఇంచ్ పైకే పెట్టేసుకోండి, కుట్టేసరికి కరెక్ట్ హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి చంకదింపు ఈ విధంగా వచ్చిన దానికంటే చూడండి, కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి కాకుండా కొంచెం 1/4 ఇంచ్ పైకే ఇచ్చేసుకోండి మార్కింగ్. ఎక్కడైనా ఖర్చు అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని నెక్ చూసుకోవాలి. ఈ విధంగా కింద మనం కుట్టుకు వదిలేసుకున్న తర్వాత చూసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట. వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మీకు చెస్ట్లు చూపిస్తాను చూడండి. ఫస్ట్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు ఈ విధంగా కొంచెం లాగినట్టుగా చెక్ చేసేయండి. చూస్తున్నారు కదా, 7.5 వచ్చింది నాకు. అది 7.5 ఇక్కడ పెట్టేస్తున్నాను. అంటే మనకు 30 ఇంచుల నడుం లూజ్ అనమాట. చెస్ట్ లూజు. నడుం లూజ్ వచ్చేసి 24 ఇంచులు అండి. చాలా చిన్న సైజు నడుం అనేది. ఇంకా చూడండి, చెస్ట్ నడుముకు 1 ఇంచ్ కలుపుకుంటే మనకు డాట్ వస్తుంది కదా, ఇలా వస్తుందన్నమాట స్టిచ్ అనేది. చెస్ట్ దగ్గర ఎక్కువగా ఫ్రీగా ఉండాలి, నడుము దగ్గరకు వచ్చేసరికి సన్నగా ఉందన్నమాట ఈ సైజు. చాలా చిన్న సైజు. చూడండి, నడుము లూజ్ వచ్చేసి 24 ఇంచెస్ నడుము లూజు, 30 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట ఈ సైజు. ఇలా చిన్న సైజు ఉన్నప్పుడు ఈ కస్టమర్ నాకు ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే, అక్క నేను సన్నగా ఉన్నాను, ఎక్కడ కుట్టించినా షోల్డర్ డౌన్ అయిపోతుంది, నాకు షోల్డర్ డౌన్ కాకుండా కుట్టు, షోల్డర్ జంప్ అవ్వకూడదు అని చెప్పింది అనమాట. అంటే మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు, 2 ఇంచెస్ పెడతారు కదా నెక్ లూజ్. ఇక్కడ నేను చూడండి 2 ఇంచెస్కి ఒక 2 గీతలు అలా తక్కువగా పెట్టాను అనమాట. కుట్టేసరికి ఎంత అవుతుంది, 2 ఇంచులు అవుతుంది, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసి కట్ చేయాలి. కింద వచ్చేసి 2.25 పెట్టాను, పైన వచ్చేసి పావుదక్క 2 ఇంచులు పెడితే కింద వచ్చేసి 2.25 ఇంచులు పెట్టాను అనమాట. కరెక్ట్గా సరిపోతుంది కస్టమర్కి. ఇంకా షోల్డర్ అనేది అస్సలు జారదనమాట. ఇంకా ఈ మూలన రౌండ్ తిప్పేసాను చూడండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. మనం ప్రతిదీ కరెక్ట్గా చెక్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది. చూడండి, మీకు ఇప్పుడు నేను ఈ కస్టమర్ నెక్ తీసి పెట్టేసి చూపిస్తాను, నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది. షోల్డర్ ఒకటి జారుతుందని చెప్పింది, నెక్ అంతా కరెక్ట్గా ఉందని చెప్పింది. నేను అందుకే షోల్డర్ దగ్గర నేను నెక్ విడ్త్ అనేది తక్కువగా పెట్టాను. చూడండి, చెక్ చేసుకుంటే నాకు కొంచెం ఎక్స్ట్రాగా ఉంది సైజ్ బ్లౌజ్కి నెక్ అనేది, కానీ ఇక్కడ షోల్డర్ జంప్ అవుతుంది కదా, అది మనం కుట్టేసరికి కరెక్ట్ అవుతుందన్నమాట. అందుకని నేను ఇంక వదిలేసాను, నేను నెక్ అయితే పెంచట్లేదు ఇక్కడ. ఎందుకంటే నేను అక్కడ 1/4 ఇంచ్ షోల్డర్ దగ్గర తగ్గించాను కాబట్టి ఆ నెక్ తగ్గిందనమాట. ఇంకొచ్చేసి షోల్డర్ ఎంత ఉందో అంత ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకొని ఈ విధంగా లైన్ వేసేసుకొని ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పిందంటే, షోల్డర్ జారుతుంది, చంక దగ్గర ఏమైనా లూజ్ ఉందేమని అడిగాను. లేదు, టైట్గా ఉందని చెప్పింది. చంక దగ్గర కొంచెం లూజ్ కుట్టు వేయమందనమాట. ఇంకా ఈ చంక దగ్గర 1 ఇంచ్ పెట్టేసుకొని రౌండ్ తిప్పాను చూడండి. మనకు ఇక్కడ వచ్చేసి చిన్న సైజ్ కాబట్టి 1 ఇంచ్ మాత్రమే పెట్టాలి. షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఈ చంక డౌన్ అనేది చెక్ చేసుకుంటున్నాను నేను. నాకు ఇక్కడ 7 ఇంచెస్కి కొంచెం తక్కువగా 6.5 ఇంచులకు అలా వచ్చిందనమాట. సైజ్కి ఎంత ఉందో చెక్ చేసుకుంటే సైజుకి వచ్చేసి 6 మీద 2 గీతలు అలా ఉందన్నమాట. 6 ఇంచుల మీద 2 గీతలు అలా ఉంది. మనకు 2 గీతలు ఎక్స్ట్రాగా వచ్చింది ఇక్కడ. ఆల్రెడీ కస్టమర్ ఏం చెప్పింది, షోల్డర్ జారుతుంది అన్నప్పుడు నేను చంక ఏమైనా లూజ్ ఉందా అని అడిగితే లేదు, చంకలో పట్టేసినట్టుగా ఉందని చెప్పింది అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ 2 గీతలు ఎక్స్ట్రా ఉంటే ఏం పర్వాలేదన్నమాట సైజుకి. ఇంకా షోల్డర్కి ఎదురుగా డాట్ వేసేయాలి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న బ్లౌజ్ కటింగ్ మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడండి. బ్యాక్ పార్ట్లోనే మార్పులు జరుగుతాయి అన్నమాట. ఫ్రంట్లో ఎలాంటి మార్పు జరగకుండా కట్ చేసేస్తాం. ఇక్కడ ఏం జరిగింది, చంక రౌండ్ అనేది నేను ఒక 2 గీతలు పెంచేసాను అనమాట. నాకు 2 గీతలు ఎక్స్ట్రాగా వచ్చింది. అక్కడ కస్టమర్ ప్రాబ్లం కూడా పట్టేసినట్టుందనమాట. ఇంకా సరిపోతుంది. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవడమే. మొత్తం కట్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. చంక టైట్ కుట్టు దగ్గర, బ్యాక్ డాట్ దగ్గర అలా. ఇంకా నడుము దగ్గర వచ్చేసి క్రాస్గా కొద్దిపాటి క్లాత్ అనేది తీసేయాలన్నమాట. కొంచెం క్లాత్ అనేది ఇలా క్రాస్గా తీసేయాలి. తీసేయడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది.
ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కటింగు 80 సెంటీమీటర్స్ లైనింగ్ పీస్ అనమాట. ఇది నాకు దీంట్లో హ్యాండ్స్ వచ్చేస్తాయి, ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి నేను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కట్ చేస్తున్నాను. మీరైతే బ్యాక్ కట్ చేయగానే హ్యాండ్స్ కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మార్కింగ్ వేస్తున్నాను. బ్లాక్ మీద బ్లాక్ పెట్టేస్తే మీకు కనిపించదు కదా, అందుకే వేరే కలర్ పెట్టేసి తీస్తున్నాను అనమాట. ఇక్కడ నేను చూడండి ఒకే కస్టమరు ఒకే విధంగా కుట్టమన్నప్పుడు 4 నుంచి 5 బ్లౌజుల వరకు వేసి కట్ చేస్తుంటాను. ఎక్కువగా స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట కటింగ్ అయిపోతే. ఇంకా చంక దగ్గర వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీ. ఇక్కడ ఇలా రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ అండి. ఫ్రంట్ హైట్ ఎందుకు చెక్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. ఈ కస్టమర్స్కి చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సైడ్ వైపున కుట్ల దగ్గర కరెక్ట్గానే ఉంటుంది బ్లౌజు, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం పైకి ఉంటుందన్నమాట. ఎందుకు ఇది చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రంట్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు నాకు వచ్చేసి ఖర్చులతో పాటు కలిపేసి 12 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోయిందండి. 11 ఇంచెస్ వచ్చింది. ఖర్చు కోసం 1 ఇంచ్ కలిపాను అనమాట. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడ్ ఉన్న నెక్ తీసేసుకోండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టు వదిలేసి మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఎలా రౌండ్గా ఉంటుందో అలా పెట్టేసుకొని ఈ వచ్చిన దానికంటే కొంచెం బయటికి లైన్ వేసేయండి. ఇక్కడ వేసేస్తే మనం స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్గా అవుతుంది. అక్కడ నుంచి 4 ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని చంక దగ్గర మనం చంక టైట్ కుట్టు నుంచి క్రాస్ బెల్ట్ వేసే వరకు ఎంత ఉందనేది చూసుకొని అక్కడికి ఒక లైన్ వేసేసి షేప్ ఇచ్చేసుకోవడం. ఇంకా క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చుకోవడమే, దీంట్లో కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా కట్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది. బ్యాక్ పార్ట్లో పర్ఫెక్ట్గా కట్ చేస్తే ఫ్రంట్ కూడా ఈ కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా డాట్ పాయింట్ చూడండి, 2 ఇంచుల డాట్ పాయింట్. డాట్ గ్యాప్ వచ్చేసి చాలా చిన్నగా వేయాలన్నమాట, ఎందుకంటే చెస్ట్ లేదు. 1.5 ఇంచ్లో డాట్ వేయాలి. పొడవు వచ్చేసి ఒక 2 ఇంచులు వేస్తే సరిపోతుందన్నమాట. పర్టికులర్గా చెప్పారు, ఫ్రంట్లో లూజ్ అవ్వకూడదు, మాకు షేప్ అనేది అస్సలు వద్దని చెప్పారనమాట. ఇంకా ఇలా వేస్తే ఈ కస్టమర్కి సరిపోతుంది. డాట్ గ్యాప్ 1.5 ఇంచు, డాట్ పొడవు 2 ఇంచులు. అలా ఇక్కడ ఖర్చు కోసం కొంచెం ఫ్రంట్ పార్ట్లు పెంచుకుంటున్నాను అనమాట. మనం ఉన్నంతనే కట్ చేసామనుకోండి, కుట్టిన తర్వాత నెక్ అనేది వీ షేప్లో అయిపోతుంది. ఎక్కువగా బ్రాడ్గా డీప్గా తీసినప్పుడు ఇది అవసరం లేదనమాట. ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం కూడా కట్ చేసే విధానం తెలియాలి, ఎలా కట్ చేస్తున్నామా అనేది కాదు, ఎక్కడ ఎలా మెజర్మెంట్ తీసుకుంటున్నామా అనేది కావాలన్నమాట. అన్నీ ఒకే విధంగా బోల్డ్గా అంటే అన్నీ కళ్ళు మూసుకున్నట్టుగా కట్ చేయకూడదు అనమాట. ప్రతిదీ చెక్ చేసుకొని కట్ చేస్తేనే బ్లౌజ్ అనేది కుదురుతుందన్నమాట. చూడండి నీట్గా కట్ చేసేస్తున్నాను. ఇంత బాగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి డాట్స్తో సహా ఎక్కడ ఏది స్కిప్ చేయను. కటింగ్ చూపించినప్పుడు డాట్స్ చూపిస్తాను, క్రాస్ బెల్ట్లు చూపిస్తాను, ప్రతిదీ చూపిస్తాను. ఒక మెయిన్ క్లాత్ కట్ చేయడం తప్ప. మెయిన్ క్లాత్ కూడా చాలా ఉంటే అది కూడా చూపించేస్తాను. అయినా కూడా మీరు లైక్ ఇవ్వరు, సపోర్ట్ చేయరు అనమాట. ఏంటంటే ఇంతకుముందు వచ్చిన వ్యూస్ అస్సలు లేవు, పడిపోయాయి మొత్తము. ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చేసి మీకు అనిపించింది కింద కామెంట్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమంది ముందుకు వెళ్తుందన్నమాట. ఇక్కడ అంతకు మించి ఆశించేది ఏమీ ఉండదండి. మీ నుంచి ఒక లైక్, ఒక వ్యూ, ఒక సపోర్ట్ అంతే. ఇంకా మిగిలిన క్లాత్లో 4 ఫోల్డింగ్స్గా క్లాత్ వేసేసుకొని ఫస్ట్ అయితే 1/2 ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకుంటున్నాను. నాకు అన్ని బ్లౌజులు లోడింగే ఉన్నాయన్నమాట. ఇంకా సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసేసుకొని నీట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఎక్కడికక్కడ మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్. ఎప్పుడు పెద్ద సైజులు చూపిస్తాను కదా, ఈ చిన్న సైజు వచ్చినప్పుడు కూడా నేను ఎలా మార్చి కట్ చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుందని ఈ వీడియో తీశాను. అలాగే దీంట్లో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వీడియో తీశాను, ఖచ్చితంగా ఎడిటింగ్ చేసి పెడతానమాట. మీకు ఇక్కడ నుంచి కటింగే కాదు, స్టిచ్చింగ్ కటింగ్ 2 వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఇక్కడ ప్రాబ్లం ఏంటి చూసారు కదా, చంక కింద ఎగుడు దిగుడుగా ఉందన్నమాట సైజ్ బ్లౌజ్. అలా ఉన్నప్పుడు నేను దాన్ని ఎలా మెజర్మెంట్కి తీసుకోను కాబట్టి బ్లౌజ్ హైట్ వరకు మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ ఎంత ఉంది 6.5 ఇంచులు. 6.5 ఇంచులు అంటే 2.5 ఇంచుల చంక డౌన్ ఈ సైజుకి సరిపోతుందన్నమాట. చూడండి 2.5 ఇంచుల చంక డౌన్ పెట్టేసుకొని ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6.5 ఇంచులు ఉంది కదా, అక్కడికి మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఇక్కడికి ఒక లైన్ వేసేసుకుంటే చూసారు కదా, మనకు ఒక జాయింట్ కూడా పడదు, చాలా క్లాత్ ఎక్స్ట్రాగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ నుంచి డౌన్ ఇచ్చుకుంటూ రావాలి. లావుగా ఉంటే 1.5 ఇంచు, మీడియంగా ఉంటే 1.5 ఇంచు ఇవ్వండి. మరీ లావుగా ఉంటే 2 ఇంచులు ఇవ్వండి. చిన్న సైజ్ అయితే ఇలా 1 ఇంచ్ నుంచి డౌన్ ఇచ్చేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ తిప్పేసుకోవడమే, ఇంకా నీట్గా కట్ చేయడమే. ఇంత
పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఎలాంటి ముడతలు రావడాలు లేదంటే టైట్ అవ్వడాలు అలా ఏమీ ఉండదన్నమాట. ఇప్పుడు నీట్గా కట్ చేసాం కదా, షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసుకొని ఇది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేసి ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి. మరి ప్రతి దానికి 3/4 ఇంచ్ చెప్తూ ఉంటాం కదా, ఇది చిన్న సైజు. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో 1/2 ఇంచ్ లోతు తీస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను తీస్తున్నాను చూడండి, షేప్ అనేది అలా తీసేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. చూసారు కదా, మొత్తానికి హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్టులు కూడా సైజ్ ప్రకారమే తీసేసుకుందామండి. ఇక్కడ టేప్ మెజర్మెంట్స్తో కూడా చెప్పొచ్చు పూర్తిగా, కాకపోతే ఏంటంటే డబల్ పని అనమాట. టేప్తో చెక్ చేసిన ఇలాగే వస్తుంది కటింగ్, బ్లౌజ్తో కట్ చేసిన ఇలాగే వస్తుంది. కాబట్టి టేప్తో అయితే ఏమవుతుందంటే టైం ఎక్కువగా పడుతుంది. ఇలా కట్ చేయడం నేర్చుకుంటే సైజ్ ప్రకారం కట్ చేయొచ్చు. బాడీ మెజర్మెంట్స్తో కావాలి బ్లౌజ్ కటింగ్ అంటే మన ఛానల్లో వీడియో ఆల్రెడీ ఉంది. మళ్ళీ కావాలి అంటే నేను నెక్స్ట్ ఎప్పుడైనా కాలేజ్ స్టూడెంట్స్ కుట్టించుకుంటారండి బాడీ మెజర్మెంట్స్ ఇచ్చి, అప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతానమాట ఎలా కట్ చేసుకోవాలనేది. ఇప్పుడు చూడండి, క్రాస్ బెల్ట్ ఒరిజినల్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసి దానికి 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవడమే. అయిపోయింది కదా. ఎంతసేపు పట్టింది చూడండి, నాకు కరెక్ట్గా 10 మినిట్స్ పడుతుంది కటింగ్కి, అంతే. అంతకు మించి ఎక్కువగా పట్టదు. నేను ఎలా కట్ చేస్తానో అదే మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. థ్యాంక్ యూ.